మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. సో ఊర పండుగ, దాంతో పాటు బోనాల పండుగ అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది హైదరాబాద్ తర్వాత గుర్తుకొచ్చే జిల్లా ఏదైనా ఉందంటే అదొక ఇందూర్ జిల్లా అని చెప్పుకోవాలా. సో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సంబరాలు అనేది జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా అందరం కలిసి చేసేటువంటి పండుగ, అందరు సమన్వయంతో చేసేటువంటి పండుగ, అన్ని సంఘాల వేదికగా సర్వ సమాజు నిర్వహించేటువంటి పండుగ. మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకేవైతే సంఘాలు ఇంకా దీంట్లో భాగం కాలేదో ఆ సంఘాలు అన్నిటిని కూడా భాగం చేయడం జరిగింది. ఏర్పాట్లు కానీ ఈ సర్వ సమాజ్ కమిటీ తరఫు నుంచి ఊరవండగా కమిటీ ఒకటి వేసుకొని ఉండి దాని ద్వారా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది. సో 2008 నుంచి చాలా పెద్ద ఎత్తున ఇదంతా చేస్తా ఉన్నారు. అంటే గ్రామ స్థాయిలో కావచ్చు, లేకపోతే జిల్లాల వారిగా చూసుకుంటే హైయెస్ట్ గ్యాదరింగ్ ఏదైనా ఉందంటే ఊర పండుగ, బోనాల పండుగ. సో ఇదంతా కూడా అంటే హైదరాబాద్ లోనే ఇంతగానో పెద్ద గ్యాదరింగ్ అవుతుందని మనం అనుకుంటాం. కాకపోతే సెకండ్ ప్లేస్ లో నిజామాబాద్ జిల్లా రావడానికి గల కారణం ఎవరున్నారు అంటే, ఎవరు సపోర్ట్ చేసిరంటే అమ్మవారి ఆశీర్వాదంతోనే ఇది జరుగుతూ ఉంది. అమ్మవారు ఏదైతే ప్రజల్లో భక్తి భావన అనేటువంటిది, అమ్మవారి ఆశీర్వాదం అనేటువంటిది కోరుకుంటూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ఏర్పాట్లతో పాటు మిగతా యంత్రాంగాలు కూడా మాకు సహకరిస్తాయి. ఊరంతా కలిసి చేసుకునే పండుగ ఈ ఊర పండుగ. ఊరుకు అమ్మవార్ల ఆశీర్వాదాలు, నలువైపులా కొలువైనటువంటి అమ్మవార్ల ఆశీర్వాదాలు. ఏదైతే వినాయక నగర్ ప్రాంతంలో మహాలక్ష్మమ్మ, మత్తడి పోషమ్మ, ఐచేతుల పోషమ్మ, మరి అట్లనే దేవి రోడ్డు ప్రాంతంలో నల్ల పోషమ్మ, ఇంకా పౌడాలమ్మ ముందుకోతే, ఆ తర్వాత పెద్దమ్మ అడెల్లి పోషమ్మ, ఇట్లా సిన్నపల్లి గడి దగ్గర కొండల రాయుడు, బోగసాని, అట్లా మరి సమ్మక్క సారలమ్మల ఇది. ఈ రకంగా శారదాంబ మాత గద్దె నుంచి అక్కడి నుంచి దేవతా విగ్రహాలను నగరం మొత్తం మీద కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. గాజులపేట ప్రాంతంలో సరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం సరి అనేటువంటిది అక్కడ బలిచి సరి అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా ఏదైతే సిన్నపల్లి గడి దగ్గర కూడా ఆ రకంగానే సరిని చేసుకోవడం. కానీ అన్న, మీరు దేవుళ్ళ గురించి చెప్పినారు, మాకు మీరు చెప్పిన దాంట్లో ఒక 4-5 దేవతల గురించి నేను విన్నా. అంటే ఇప్పుడున్న నవే డేస్ లో మన జనరేషన్ ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఈ దేవుళ్ళ గురించి తెలియదు. అంటే మన సనాతన ధర్మంలో మనం పుట్టి పెరిగి మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి మనకు తెలుసుకోకపోవడం నిజంగా బాధకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు, కాకపోతే ఇట్లాంటి గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి విషయాలు, అంటే అసలు ఊర పండుగ అంటే ఏంది, అసలు ఎట్లా చేయాలి, అసలు మనం ఎట్లా గ్యాదర్ అయ్యి మనం ఎట్లా చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అన్న ఇంత పెద్ద చేస్తూ ఉన్నారు, కాకపోతే దీని గురించి అంటే చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం, కానీ దాని విశిష్టత కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏమైనా ఇప్పుడు అంటే ఏవైతే హాస్పిటళ్ళు ఈ వైద్యం ఆ వైద్యము వచ్చింది, మరి అప్పుడు నాటు వైద్యం కానీ ఆయుర్వేదం కానీ ఇంకా వేరే రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలం మారుతున్న క్రమంలో ఏదైతే ఎండాకాలం నుంచి వర్షాకాలంగా వారు మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ప్రజల మీద, ఆరోగ్యాల మీద చూపించేది. ఏదైతే కాలం కరుణించి ఏదైతే వర్షాలు సమృద్ధిగా పడి పంటలు వేస్తే పంటలకు కూడా రోగపీడలు వచ్చేటి. ఇటువంటి పరిస్థితులకు అమ్మవార్ల ఆశీర్వాదం ఏదైతే, ఆ భగవంతుడు అమ్మవార్లు ఆశీర్వదిస్తేనే మనం అందరం చల్లగా ఉంటాము అనే దాంట్లోనే భాగంగా ఇది. దీంట్లో అమ్మవారి ప్రసాదం ఏదైతే ఉందో సరి పూజించి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఏదైతే సరి ఉంటుందో అది ఇళ్లలో చల్లుకుంటే ఆ ఇళ్లలో ఎటువంటి పిల్లా పాపలు అందరూ కూడా సుఖంగా ఉంటారు, ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఉంటారు అనేటువంటి. ఎందుకంటే కలరా గత్తరా ఇటువంటి అంటే ఇటువంటి పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులు రాకుండా అమ్మ కాపాడు అని చెప్పి వేడుకోవడం అనేటువంటిది. పొలాలలో పంటలకు కానీ అప్పుడు ఏదైతే పశువులు వీటికి గాలి కుంటూ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఈ అన్నిటి నుంచి కూడా మా పశు సంపదను కానీ లేకపోతే మా పంట పొలాలను కానీ ఈ కీడపీడలు రాకుండా, వాటికి కూడా వ్యాధులు రాకుండా మమ్మల్ని దీవించు తల్లి అని మొక్కుకునేది. ఈ గ్రామ దేవత ఏదైతే ఈ ఊరంతటికి కూడా, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి కూడా మీరు
అమ్మవారు మీ ఆశీర్వాదం ఇవ్వండి అనేటువంటిది కోరుకునేది సో ఆ పండుగ ఇది. దాంతో పాటు అన్న ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిసారి మనం చేస్తున్నాం, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం, అమ్మవారి తొట్లే అంటే అమ్మవారి విగ్రహం తీసుకొని తొట్లేలో మనం ఊరేగిస్తుంటాం. ఆ ఊరేగించే టైంలో మేము చాలా సార్లు అబ్జర్వ్ చేసినాం, చాలా మంది పిల్లలకంటే ఒక 20 సంవత్సరాల పిల్లలకు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో అరే వీళ్ళు ఏంది అమ్మవారి కింది నుంచి పోతా ఉన్నారు అంటే ఆ తొట్ల కింది నుంచి దూరి వెళ్తే మంచిది అని చెప్పేసాడంటే ప్రతి ఒక్కరు పోతారు, చిన్న పెద్ద అనేది తేడా లేకుండా వెళ్తాం. అంటే ఏముంటది అన్న, అంటే పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు అనేది మేము విన్నాం. ఏ పనికైనా ఏదైనా అంటే వ్యక్తిగత జీవితంలో విజయాలకు కానీ మనం చేసే కృషికి అమ్మవారి ఆశీర్వాదం తోడైతే మనం సత్ఫలితాలను సాధిస్తామని. ఏమన్నా బీమార్లు ఉంటే లేకపోతే ఏదన్నా ఇప్పుడు వెనకటికి సంతానం లేకపోతే రాజులు యజ్ఞాలు యాగాలు చేసేవి. ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాం, అమ్మవార్ల పరిధిలో ఉన్నాం, మరి ఆ అమ్మవారి ఆశీర్వాదం కావాలని మొక్కుంటే మరి అమ్మవారి ఆశీర్వాదంతో మన కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది, ఆశీర్వాదం తప్పక దొరుకుతుంది. ఈ పరంపర తరాల నుంచి నడుస్తున్నటువంటి పరంపర. ఈ పరంపరలో దీంట్లో అన్ని సంఘాలు కూడా భాగమైతాయి. అవును, ఇది సమిష్టిగా జరిపేటువంటి పండుగ, చేసుకోవాల్సిన పరిస్థితి. అవును, దీంట్లో భాగస్వామ్యమై అందరూ పాల్గొని అన్ని దేవుళ్ళ దగ్గర కొన్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ దగ్గర పూజించి మళ్ళీ అంటే 12 గంటల నుంచే మొదలవుతుంది, రాత్రి 12 గంటల నుంచి సరే తయారు చేయడం అనేటువంటిది. అట్లనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవార్లకు పూజలు చేయడం అనేటువంటిది మళ్ళీ ఆ ప్రాతకాలాన్నే ఈ రకంగా శారదాంబ మాత గద్దె దగ్గర నుంచి నలుమూలలకు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాలను తీసుకెళ్ళి. సో దాంతో పాటు మేము వింటున్నాం, చిన్నప్పటి నుంచి మేమైతే విన్నామన్నా. దాంతో పాటు చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, చిన్నప్పుడు ఏమంటున్నానంటే ఈ ఊర పండుగ రోజు మనం పొలమేర దాటొద్దు అని చెప్పేసి మనం ఆనవాయితీగా మీకు అంతా తెలిసే ఉంటది. అది ఏందన్న అంటే చాలా మంది ఇట్లాంటి ఆచారాన్ని పట్టించుకోకుండా ఇదంతా చేస్తా ఉన్నారు. సో దీని గురించి పండుగ రోజు అమ్మవారి ఆశీర్వాదాన్ని మనం నిండుగా కోరుకున్న రోజు అమ్మవారి ఏదైతే క్షేత్ర రక్షకాలు అవును ఆ అమ్మవారి ఈ పరిధి ఏదైతే ఉన్నదో అది దాటకుండా ఉంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం పరిపూర్ణంగా దొరుకుతుంది అనేటువంటిది. అందుకని ఆ రోజు ఊరు దాటద్దు అని అంటారు, ఊరు దాటద్దు అని అంటారు. అదే మీరు అన్నట్టు అమ్మ ముల్లోకాలను దాటేసి మన దగ్గర నా బిడ్డల దగ్గరికి పోతా అని చెప్పేసి ఆమస్తే మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే ఊర్లు దాటేసి అమ్మని వదిలేసిపోతా ఉన్నారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. అంటే ఈ మెసేజ్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మన దేవులని మనం కాపాడాల్సుకునే అవసరం ఉంది, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసినాను. సో దాంతో పాటు ఎల్లుండి ఎన్ని వేల మందితో ఈ హైయెస్ట్ గ్యాదరింగ్ ఏదైతే ఉందో అమ్మవారి ఊరేగింపు కావచ్చు లేకపోతే ఊర పండుగ ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్ని వేల మంది దీంట్లో తరలి వచ్చే వాళ్ళు ఉన్నారు అన్న? వేలాదిగా తరలి వస్తారు, జిల్లానే తరలుతుంది, అదైతే కన్ఫర్మ్. మళ్ళీ అందరు కూడా అమ్మవార్లను దర్శించుకోవడం, అమ్మవార్ల మొక్కుకోవడమే కాకుండా అమ్మవార్లకు కొబ్బరికాయలు లేకపోతే కోళ్ళు బలిచ్చడము, మేకలు బలిచ్చడము, అన్నిటితో పాటు అమ్మవారి ఆ తొట్టెలు ఏవైతే ఉంటాయో ఆ తొట్టెల కింద ఉండి అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాం అనేటువంటి ఏదైతే సంతృప్తితోని ఆ ఆత్మవిశ్వాసంతో అమ్మవారు నా అందులో ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యంతో భవిష్యత్తు దైనందిన కార్యక్రమాల్లో ఒక విశ్వాసంతో ముందుకు పోతే విజయాలు అనేటువంటి సాధిస్తారు. అట్లా మన కృషికి ఆ అమ్మవారి ఆశీర్వాదం తోడే.